ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేదికగా అసత్యాలు వల్లించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి అత్యాచార ఘటనను, ఇప్పుడు కూటమి సర్కార్లో సంచలనం రేపిన ముచ్చుమర్రి బాలిక అత్యాచార ఘటనను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ముడిపెట్టారు. 2017లో జరిగిన సుగాలి ప్రీతి అత్యాచారానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన అనడంతో సభికులంతా విస్తుపోయారు. అలాగే ఈ ఏడాది జూలై నెలలో సంచలనం రేపిన ముచ్చుమర్రి బాలిక అత్యాచారం ఘటన కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. మహిళలకు భద్రత కల్పించలేని కూటమి ప్రభుత్వ అసమర్థతను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ మాటల్ని బట్టి అర్థమవుతోంది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపలు, ఇంకా పూర్తిగా 18 ఏళ్లు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఏ విధంగా మానానికి భంగం కలిగించాలి, ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమే తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపలు, ఇంకా పూర్తిగా 18 ఏళ్లు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఏ విధంగా మానానికి భంగం కలిగించాలి, ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమే తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది.